నీటిని వృధా చేయకూడదు. ఎంతవరకు అయితే అంతవరకునే నీటిని వాడుకోవాలి, ఎంతవరకు అవసరమో అంతవరకు విద్యుత్తును కూడా మనం వాడుకోవాలి. అడిగాం, ఏమన్నా లోపల ఎవరన్నా ఉన్నారా? హాయ్, మీరు వచ్చారు సార్, మీరు వచ్చిన తర్వాత లోపల ఎవరు ఉంటారు సార్? అందరూ ఇక్కడే ఉన్నారండి. మరి ఎందుకు లోపల లైట్ వెలుగుతుంది? వృధా కదా. అవసరమైనప్పుడు మాత్రమే మనం విద్యుత్తును వాడుకోవాలి. ఫ్యాన్, అందరం హాల్లో ఉంటాం, టీవీ చూస్తుంటాం, గదిలో లైట్ వెలుగుతుంటుంది, ఫ్యాన్ వెలుగుతుంటుంది. అవసరమా అచ్చు ఆ లైటు ఫ్యాను? వృధా చేయకూడదు విద్యుత్ కానీ నీరు కానీ. పొద్దున్నే మనందరం బ్రష్తో పళ్ళు తోముకుంటూ ఉంటాం, ట్యాప్ ఆన్ చేస్తూ ఉంటాం, ఆ నీళ్లు కారుతూ ఉంటాయి. బ్రష్ చేస్తుంటాం, బ్రష్ చేసినటువంటి 10 నిమిషాల సేపు లేదా 5 నిమిషాల సేపు, కొంతమంది చేస్తారు లేదో నాకు తెలియదు, అది వేరే విషయం. ఈ 10 నిమిషాల సేపు కూడా ఆ నీళ్ళు అలా కారుతూనే ఉంటాయి. బ్రష్ చేయడానికి నీళ్ళు ఎన్ని కావాలండి? ఒక మగ్గుతో నీళ్ళు ఉంటే సరిపోదు. ఆ నీళ్లు పట్టుకుని ఆ ట్యాప్ కట్టేసి మనకు కావాల్సినటువంటి బ్రష్ చేసిన అంతవరకు వాడుకుంటే సరిపోతుంది. ఈ మార్పు సమాజం నుంచి కోరుకుంటుంది సంఘం. తర్వాత తరం ఏదైతే ఉందో వాళ్ళకి నీళ్ళకి ఇబ్బంది పడతారు, వాళ్ళు విద్యుత్కి ఇబ్బంది పడతారు. మరి ఇది మన ఇంటి నుంచి కూడా మనం మార్పు తీసుకురావాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి.